నమస్కారం అమ్మా. మీరెవరమ్మా? అమ్మా సిఆర్పియా? ఓకే గుడ్. హాయ్ నానా, బాగున్నారా? గుడ్ గుడ్. ఏంటి పిల్లగడ పెట్టేసినట్టున్నారు భోజనం? రోజు 12ంటికి పెడతారా? హాఫ్ డేగా ఆకలి అవుతుందా? 8ంటికి వస్తున్నారా మార్నింగ్? బాగా చదువుతున్నారా? నమస్కారం అమ్మా. నేను విద్యాశాఖ మార్చులమ్మా. బాగున్నారమ్మా? మీ పేరేంటి తల్లి? ఉదయలక్ష్మి గారు. ఏ క్లాస్ అమ్మా? 4వ తరగతి చూస్తున్నారు. ఓకే ఓకే. బాగున్నారా? ఏంటి ఇప్పుడు మనకి ఫీడ్బ్యాక్ ఏంటి? బాగున్నారా అమ్మా? బాగున్నారా? నమస్కారం. నమస్కారం సార్. బాగున్నారా? పేరేంటి సార్? గంగాధరరావు అండి. గుడ్. కొంచెం జాగ్రత్త, పిల్లల్ని ఇబ్బంది పెట్టేదో. సైడ్ కావచ్చు. నమస్కారం అమ్మా. మీరేంటమ్మా? అసిస్టెంట్. గుడ్ గుడ్ గుడ్. మీరేంటమ్మా? ఫస్ట్ క్లాస్ టీచర్ తల్లి. గుడ్ గుడ్. భోజనం ఎలా ఉంది? గుడ్లని ఉడకబెట్టారా? ఓకే. మీరు ఎన్ని రోజులు ఇస్తున్నారు ఎగ్? 5 రోజులు ఇస్తున్నారా? 100%. 5 రోజులు ఇస్తున్నారా తల్లి? ఓకే 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 ఓకే. ఇప్పుడమ్మా ప్రతిరోజు ఒక టీచర్ గారు రుచి చూడాలనేది మనం ఒక రూల్ పెట్టాము కదా, అది ఎంతవరకు ఎఫెక్టివ్గా జరుగుతుందమ్మా? మీ అభిప్రాయం ఏంటి? సో మీకు వారానికి 2 సార్లు చూడాలి అంతే కదా? 6 రోజులు కదా, సాటర్డే హాఫ్ డే. సో 6 రోజులు మీరు చూడాలంటే మీకు వారానికి 2 సార్లు చూడాలి. మీరు వేసుకుంటున్నారా డ్యూటీలు? ఎవరు చూడాలి ఏంటని? ఏంటి ఫీడ్బ్యాక్ ఏంటి? ఎలా ఇంప్రూవ్ చేయాలి ఇంకా ఫర్దర్గా? దారా ఏ క్లాస్ రా? 5th. బాగా చదువుతున్నావా? నీ ఫేవరెట్ సబ్జెక్ట్ నేను చెప్పు. ఇంగ్లీష్. వెరీ గుడ్. దారా బుచ్చిక. సో రుచి చూస్తున్నారమ్మా? ఓకే. మన పైన పవిత్రమైన బాధ్యత ఉంది. ఈసారి జాగ్రత్తగా చూసుకోండి. అడ్మిషన్స్ కూడా మీరు దగ్గర నుంచి ఇప్పుడు స్టార్ట్ చేయాలి. నేను ఎంఈఓ డిఓలు కూడా చెప్పాను. ఇప్పటి నుంచి మన అంగన్వాడీ టీచర్తో. నమస్కారం అమ్మా. బాగున్నారా? ఎక్కడుంది సెంటర్? సెంటర్ ఇక్కడ ఉందన్నా, కోలొకేటెడ్ ఉంది. సో మీరు అంగన్వాడీ సెంటర్ కూడా ఉంది కనుక దగ్గరుండి చూసుకొని క్లోజ్ చేసుకోండి. బాధ్యత ఉంటుంది. జాగ్రత్తగా ట్రాన్సిషన్ ఇయర్ బాగా ఫోకస్ చేయండి, గ్యాప్ రాకుండా చూసుకోండి. అక్కడేం క్లాసులు ఉన్నాయి? ఇక్కడ ఏ క్లాసులు ఉన్నాయి? 5th క్లాస్ అక్కడ ఉంటుంది. 3rd 4th ఇక్కడ, 1st 2nd. సార్ మీరా? 3rd క్లాస్ మాస్టర్. గుడ్. కొంచెం ఫోకస్ చేయాలి మీరు కూడా, అడ్మిషన్స్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే స్ట్రెంథెన్ చేస్తాం, ఎక్కడ గ్యాప్ రాకుండా. మీరు లెర్నింగ్ అవుట్కమ్స్లో కొంచెం వెనకబడి ఉన్నారు. ఎంఈఓ గారు రమ్మనండి. ఎంఈఓ 1ని. లెర్నింగ్ అవుట్కమ్స్లో మంది 1.6 1.7 స్టార్ ఉంది. రమణ గారు రిపోర్ట్ ఇవ్వండి. మీరు చూసుకోండి తల్లి, కంగారు పడద్దమ్మా. నేను ఒకటే ఆలోచిస్తా, వీళ్ళని చూస్తే నా సొంత అబ్బాయి గుర్తొస్తాడు, అంతే కదమ్మా? ఇప్పుడు మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఉపాధ్యాయులు మమ్మల్ని బాగా డిసిప్లిన్డ్గా శ్రద్ధగా పెంచారు కనుక మేము ఈ స్థాయిలో ఉన్నాం, అంతే కదా? సో నేను కూడా వచ్చింది ఏంటంటే, చిన్న సమస్య ఉన్నా నేను తెలుసుకోవాలి, ఆ సమస్యను పరిష్కరించాలి. ఇంత పెద్ద వ్యవస్థ అన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఉండకుండా పోవు. ఒకసారి అంటే పొరపాటు, రెండోసారి జరిగితే అలవాటు. అందుకే వచ్చాను. ఏం కంగారు ఏం లేదు, ఓకేనా? ఎక్కువ శ్రద్ధ పెట్టాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దామమ్మా ఈసారి. అరే అందరు భోంచేశారా? అయిపోయిందా? అందరు భోంచేశారు. నాకు కూడా పెట్టిస్తారా? ప్లేట్ ఉందా ఒకటి? ఇది ఎవరిది? ఇది అరే చిన్న ప్లేట్ ఇరా. అందరూ ప్లేట్ ఏదో ఉంటుంది కదా, ఒక ప్లేట్ నీదా? తినేసావా? భోంచేసావు కదా? ఓకే, థ్యాంక్ యూ బుజ్జి. నేను వేసుకుంటానమ్మా, అంత తిన్నా. పిల్లలంతా నేను తినలేనమ్మా, అందుకే. మీరు పెరిగే వయసురా, మీరు ఎంత తిన్నా పర్లా. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ అమ్మా. ఏంటి విషయాలు? బాగా చదువుతున్నారా? మీరు ఏ క్లాస్ రా? ఒక నిమిషం ఒక్కొక్కరు మాట్లాడాలి. ఇక్కడ 4th 5th ఉన్నారా?
ఓకే, 4th వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. ఓకే, గుడ్. ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఇంగ్లీష్. మీకు? తెలుగు. ఆల్రౌండరా? మ్యాథ్స్ ఇష్టం లేదా ఎవరికి ఇక్కడ? సైన్సు? ఏంటి భోజనం ఎలా ఉంది? రోజు ఎలా ఉంది చెప్పండి నాకు ఫీడ్బ్యాక్. క్వాలిటీ బాగుందా? ఓకే, ఇప్పుడు మీ దగ్గర నుంచి అభిప్రాయం ఎడ తెలుసుకోవాలి భోజనం గురించి? ఒకవేళ భోజనం బాగాలేకపోతే ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నకి చెప్తారా? చెప్తారు. సో అమ్మ నాన్న ఫోన్కి నేను ఫోన్ చేసి కనుక్కుంటే కరెక్ట్గా తెలుస్తుందా అన్నం ఎలా ఉంది ఏంటని? తెలుస్తుందా? ఓకే, సో నేను మొత్తం వివరాలు కనుక్కుంటానమ్మా. ఓకేనా? ఇంకోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది, నేను చేస్తాను. మీరు బాగా చదవండి. ఓకే, బాగా చదువుతారు కదా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ రా. ఉంటా, బాయ్ అమ్మా. చూడదు. ఏ క్లాస్ నానా? 3rd క్లాస్. వెరీ గుడ్. బాగా పెరిగిపోతున్నారు ఫాస్ట్గా. రేపు ప్లేట్ ఎవడతారా? మర్చిపోయినా. నీదా? థ్యాంక్ యూ నాన్న, క్లీన్గానే కడిగా. బాగా చదువుకోవాలరా. ఓకేనా? గుడ్. హెచ్ఎం రూమ్ ఉందా? ఓకే నాన్న, మీరు క్లాస్కి వెళ్ళండి రా. ఓకే, నైస్ మీట్. బాయ్ రా. బాయ్ నాన్న. ఎక్కడ? బాయ్ నాన్న. బాయ్ నాన్న. ఇది వాటర్ ప్లాంటా? గుడ్ ఆఫ్టర్నూన్. 5th క్లాసా? బాగా చదువుతున్నారా? అందరు భోంచేస్తారా? ఓకే, గుడ్. ఎప్పటివరకు ఇప్పుడు క్లాసు? 12:30. 1/2 అవర్. ఓకే, 10 నిమిషాలు భోంచేసి ఇంక ఇంటికి బయట. గుడ్, మీరు కూర్చోండి అమ్మా. బాయ్ నాన్న. ఒకటి, మీరందరూ ఈ మధ్యాహ్న భోజనం పథకం కానీ అన్నీ చాలా క్లోజ్గా వాచ్ చేయాలి. ఇంకొకసారి కానీ కంప్లైంట్ వస్తే చాలా ఫర్మ్గా ఉంటుంది డిపార్ట్మెంట్ మీద. వాట్ బి వెరీ క్లియర్. ఇప్పుడు మీకు అడ్మినిస్ట్రేటివ్ బర్డన్ తగ్గించాం, అంతా సీనియారిటీ లిస్టులు కానీ అన్నీ ఫైనలైజ్ చేసాం. రెస్పాన్సిబిలిటీ మీది. ఇంకొకసారిగా నాకు ఎక్కడి నుంచి కంప్లైంట్ వస్తే మటుకు ఐ టేక్ ఫర్మ్ యాక్షన్. తర్వాత నన్ను అడగద్దండి. బాధ్యత మీది. ఎక్కడ నాణ్యత లేకపోతే కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం మీ పైన ఉంది. మీరు మానిటర్ చేయాలి. రెండోది, ఉపాధ్యాయులు కూడా మనం టేస్ట్ చేయాలని పెట్టాం. అది చేస్తున్నారా లేదా మీరు మానిటర్ చేయాలి. ఎంఈఓగా మీరు మానిటర్ చేయాలి. రమణ, ఇప్పుడు ఫుడ్ టేస్ట్ చేయాలని మనం చెప్తున్నాం. ఎంఈఓలు మానిటర్ చేసుకోవాలి ఎవ్రీడే. డిఓలు కూడా మానిటర్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు పేరెంట్స్ ఫోన్ నెంబర్స్ అన్ని మన దగ్గర ఉన్నాయా? ఇంకా IVR స్టార్ట్ చేయండి. ఎవ్రీ వీక్ చేయండి. చేస్తే ఒక ఐడియా వస్తుంది మన క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది. నాకు క్వాలిటీ కూడా ఒక ఐడియా వస్తుంది. చేసి నాకు ఫీడ్బ్యాక్ IVRS ద్వారా మీరు తీసుకోండి, RTG నుంచి ఎవ్రీడే. అప్పుడు బై స్కూల్ మనం మొత్తం ట్రయాంగులేట్ చేయొచ్చు కదా. ట్రయాంగులేట్ చేసి మనం ఒక ఐడియా తీసుకుందాం. సార్, ఎండ్ ఆఫ్ ది డే ప్రతి పిల్లలు మన చిన్న ఇంట్లో కూతురులాగా కొడుకులాగా చూసుకోవాలి తప్ప వేరే రకంగా కాదు. థ్యాంక్ యూ. మీకు ఉంటాను సార్, వెళ్ళొస్తాం. బాయ్ నాన్న. బాగా చదవాలి. ఉంటాను తల్లి. మాస్టర్ గారు వెళ్ళొస్తానండి. మంచిదండి. ఉంటానమ్మా, వెళ్ళొస్తా తల్లి. ఉంటాను, కూర్చోండి. థ్యాంక్ యూ.